Thinking you were made for me. Isn't it my birthday yet? 'Cause I gotta say, you're looking like a gift for me. Wrapped up nice and neat, baby. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జూహీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి జూహీ స్టార్టింగ్లోనే ఎప్పుడు లేని వాయిస్ ఓవర్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ ఇది టోటలీ అన్ప్లాన్డ్ అనమాట. మా మమ్మీ డెసిషన్ ఇది. అదేంటంటే నేను ఏమనుకున్నా, స్టార్టింగ్లో మొత్తం వరలక్ష్మి వ్రతం పూజ అంతా ఒకటేసారి పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే అది ఎలా ట్విస్ట్ అయిందంటే, మా మమ్మీ ముందుసారి కంటే ఈసారి ఇంకా కొంచెం మంచిగా చేద్దాము, ఈసారి కొంచెం డెకరేషన్ అంతా చేద్దాము అనింది. సో అట్లా ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ వెళ్ళిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మొత్తం 9 ప్రసాదాలు చేయాలి అనుకోలేదు, అది తర్వాత తాంబూలంలో ఇవ్వడానికి శారీస్ అంట. సో ఇలా ఒకటి పెంచుతూ వెళ్ళడంలో ఏమైపోయిందంటే, మాకు ప్రిపరేషన్స్, డెకరేషన్, అరేంజ్మెంట్స్ ప్రాసెస్ ఎక్కువ అయిపోయిందనమాట. సో నేనైతే మొత్తం షూట్ చేసి పెట్టాను. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే అనుకున్నాను, ఓహో ఇది ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ చేయాల్సిందే, ఒకటే పార్ట్ అంటే చాలా పెద్దగా అయిపోతుంది అని. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసే వాళ్ళకైతే ఈ అప్డేట్ ఆల్రెడీ తెలిసే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ అయితే ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాము. సో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, ఎవరైనా ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అది నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. సో మనకు డెకరేషన్ తర్వాత వస్తుంది. ఫస్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మేము చేసింది ఏంటంటే, వచ్చిన వాళ్ళందరికీ శారీస్ రెడీ చేసామన్నమాట, అంటే తాంబూలంలో ఇవ్వడానికి. ఇంకొకటి నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎవరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా శారీసే ఇవ్వాల్సిన అవసరం లేదండి. తాంబూలంలోకి బ్లౌజెస్ ఇవ్వచ్చు, అంటే మీ బడ్జెట్ని బట్టి ఇంత అనుకొని ఉంటారు కదా, దాన్ని బట్టి. ఎందుకంటే పూజ ఎలా చేసినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు. ఇదే ప్రాసెస్లోనే చెయ్యాలి, ఇలాగే ఇవ్వాలి అని ఏం ఉండదు అనమాట. ఎందుకంటే ఇదేమి స్కూల్ టైం టేబుల్ స్కెడ్యూల్ కాదు కదా, పర్ఫెక్ట్గా ఇదే చేయాలి ఖచ్చితంగా అని రూల్స్ ఫాలో అవ్వడానికి. మనకు నచ్చినట్టు, మనకు ఏం చేస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుందో అది చేసుకుంటే చాలు అనేది నాది, మా మమ్మీది, ఇద్దరిది ఒపీనియన్ అనమాట. అందుకు ఫస్ట్ శారీస్ అన్ని స్ప్లిట్ చేసి ఏ శారీ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి వాటి మీద ముందే నేమ్స్ రాసి పెట్టేసుకుంటున్నాము. బికాజ్ అదే రోజు మొత్తం నేమ్స్ రాయలేదు అనుకోండి, ఒకరిదొకరికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అంటే ఎవరికి ఏది బాగుంటుందో కొంచెం మైండ్లో ఐడియా ఉంటుంది కదా, అలా అనమాట. I'm thinking you were made for me. Isn't it my birthday yet? 'Cause I gotta say, you're looking like a gift for me. Wrapped up nice and neat, baby. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my groove now, don't be shy. 'Cause I got this list of my favorite things. You could be the part where it all begins. You could be the first and the second and the third and the rest of it. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a cherry on top. Get on my list of the things I love, love, love. You could be the one I trust. For the second chances, they are nothing. వరలక్ష్మి ముందు రోజు ఈవినింగ్ మనము వడిబియ్యానికి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. వడిబియ్యం ఏంటంటే, మాకు ముందర టెంపుల్లో అమ్మవారు ఉన్నారు. సో అమ్మవారికి వడిబియ్యం మా మమ్మీ ప్రతిసారి ఇస్తారనమాట. సో అట్లా ప్రతిసారి అరేంజ్ చేసినట్టే ఇప్పుడు కూడా అరేంజ్ చేస్తున్నారనమాట. మనకు కావాల్సిన ఫస్ట్ పసుపు కుంకం రెడ్ క్లాత్లో స్టార్ట్ చేసి తర్వాత కావాల్సినవన్నీ ఇస్తామన్నమాట. బెల్లం జస్ట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం కొంచెం తీసి దీంట్లో పెట్టాము, కానీ మనకు సరిపడా అంతే సపరేట్గా అరేంజ్ చేసుకున్నాం అనమాట. అక్కడ ప్యాకెట్స్
బాక్స్లో కట్టి పెట్టేసింది టెంపుల్లో ఇచ్చేయడానికి. అండ్ వడిబియ్యంలో పెట్టడానికి అన్నీ కొంచెం కొంచెంగా పెట్టిందనమాట. పసుపు కుంకుమ అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. అట్లా యాక్చువల్లీ నేను వడిబియ్యం కట్టేటప్పుడు చూడడం ఇదే ఫస్ట్ టైము. అంటే నా ఏజ్లో ఉండే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వడిబియ్యం ఎలా కట్టాలి అనేది మ్యాక్సిమం మన పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇంట్లో. సో నో ప్రాబ్లం. మా మమ్మీ కూడా అంతే తీసినవన్నీ కొంచెం కొంచెం ఇందులోకి వేస్తూ వస్తుంది. అలాగే అమ్మవారి కోసం మనతో పాటే శారీ కూడా తెచ్చేసింది అనమాట. అంటే తాంబూలంలోకి ఇవ్వాల్సిన చీరలతో పాటే కొన్నాము. మీరు ఆ వ్లాగ్ చూడకపోతే ఆ షాపింగ్ వ్లాగ్ కూడా ఉందన్నమాట. సో అది కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మనము పసుపు దారం కూడా ఇవ్వాలంట అమ్మవారికి. సో ఆ పసుపు దారం కూడా రెడీ చేస్తుంది. పూలు పళ్ళు మ్యాక్సిమం అన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇక్కడ. సో ఒకరోజు ముందే ఇచ్చేస్తే అదే రోజు హడావిడి ఉండదు అని చెప్పేసి ఇది ముందు రోజు జరుగుతున్న హడావిడి అనమాట మనకి ఇంట్లో అంతా. Things you could be the part where it all begins. You could be the first and the second and the third and the rest of it. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my groove now, don't be shy. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a cherry on top. Get on my list of the things I love, love, love. You could be the one I trust. All the second chances say I'm nothing for right. I like it all with the cherry on top. Be one of the things I love, the things I love, the things I love, 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 the things I love, the things I love. Be one of the things I love, the things I love, the things I love, the things I love, 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 the things I love, the things I love. Be one of the things I love. అమ్మవారికి శారీ డ్రేప్ చేయడం నాకు రాదు, మమ్మీకి కూడా రాదనమాట. అందుకు మేము దానికంటే ముందు రోజే వెళ్ళి అమ్మవారికి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చాము. యాక్చువల్లీ దానికి కూడా సపరేట్ బ్లాగ్ ఉంది. నేను ఫస్ట్ అది పోస్ట్ చేద్దాం అనుకున్నా. అది కూడా కొంచెం సర్ప్రైజ్ బ్లాగే వస్తుందన్నమాట మీకు. దాంట్లో కూడా మంచిది ఉంది ఒకటి. అంటే నేను ఎంతో ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిన ఆస్పెక్ట్ ఉందన్నమాట అందులో ఒకటి. అదేం జరిగింది అని పెడదాం అనుకున్నా. కాకపోతే చాలా మెంబర్స్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మరీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ మనం డెకరేషన్ పెట్టి తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు మనకు పూజ బ్రహ్మాండంగా జరిగిందనమాట. అంటే మమ్మీ ఆల్మోస్ట్ ఒక 22 మెంబర్స్ వరకు పిలిచి తాంబూలాలు ఇచ్చి చాలా మంచిగా జరిగింది. పిన్ని ఈసారి ఫస్ట్ టైం శారీ కట్టింది. సో ఆ శారీ కట్టడం కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. అది చూడాలంటే మీరు డెఫినెట్గా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయాల్సిందే. నేను కూడా ఇంకా లేట్ చేయకుండా పెట్టేద్దాం అనుకొని ఇంకా ఫస్ట్ ఇది డెకరేషన్ వైజ్ పెట్టి ఇంకా పార్ట్ బై పార్ట్ రిలీజ్ చేద్దాం అనుకున్నా. అంటే మరీ ఎక్కువ లేవులండి, ఇంకొక పార్ట్లో పెట్టేస్తాను నెక్స్ట్ది. సో మనకు ఫేస్ వచ్చేసి అరౌండ్ ఒక 2500 అట్లా పడినట్టుంది. అండ్ వాళ్ళు మనకు ముందే చెప్తారనమాట ఇది మనం నెక్స్ట్ ఇయర్కి యూస్ చేసుకోవాలంటే మంచిగా బాక్స్లో పెడితే సరిపోతుంది అని. నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా మెంబర్స్ వాళ్ళ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అని కొంతమంది పిక్స్ పెట్టారనమాట. చాలా బాగా చేసుకున్నారు. నేను ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాను డిఎం. కాకపోతే రిప్లై అందరికీ ఇవ్వడానికి అవ్వదన్నమాట. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం నాకు తెలిసి ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు మ్యాక్సిమం పెట్టినట్టున్నారు. అరౌండ్ ఒక 500 డిఎమ్స్ దాకా వచ్చాయి. వాళ్ళ ఇంట్లో ఎలా పూజలు చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కాకుండా ఇంకా అందరివి చూసే ఛాన్స్ నాకు వచ్చింది కదా. అసలు చాలా బాగా చేశారు. మనం ఈసారే చీర కట్టిద్దాం అనుకున్నాము కానీ లాస్ట్ మూమెంట్లో కుదరలేదు. కానీ అమ్మవారిది అయితే నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అదంతా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. ఆ డీటెయిల్స్ ఏం చేసాము, మేమేం అనుకున్నాము, నెక్స్ట్ ఇయర్ ఏం ఇంప్రూవైజ్ చేయాలి అని. ఫస్ట్ అయితే అమ్మవారిని ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైనా మనము కొంచెం వెనుకల కొంచెం స్ట్రాంగ్గా కట్టుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత జ్యువెలరీ అంతా పేరప్ చేయడం తర్వాత సంగతి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ వరలక్ష్మి వ్రతం రోజే మేము చేసుకున్నాం కాబట్టి. అండ్ శ్రావణ మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారు. ఇఫ్ ఇన్ కేస్ డేట్స్ కుదరని వాళ్ళు ఉంటారు కదా, పిఎంఎస్ టైమ్స్ అట్లా వచ్చినా కూడా తర్వాత చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వ్లాగ్ యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ చేసేసుకున్న వాళ్ళు కూడా మన ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చూసినట్టు ఉంటుంది కదా. Get on my list of the things I love, love, love. You could be the one I trust. All the second chances say I'm nothing for right. I like it all with the cherry on top. Be one of the things I love, the things I love,
thinking you were made for me. Isn't it my birthday yet? Cause I gotta say, you're looking like a gift for me. Wrapped up nice and neat, baby. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my groove now, don't be shy. Cause I got this list of my favorite things. You could be the part where it all begins. You could be the first and the second and the third and the rest of it. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a cherry on top. Get on my list of the things I love, love, love. You could be the one I trust. All the second chances, they are nothing for us. I like it all with the cherry on top. Be one of the things I love. We don't have to move so fast, baby. I will show you how you can catch my vibe. జ్యువెలరీ అంతా పేరప్ చేసిన తర్వాత చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా. అంటే ఇంకా పెట్టేది ఉందన్నమాట. మమ్మీ గోల్డ్ వేవో తీసుకొచ్చింది, అవి కూడా పెడదామని చెప్పింది. సో ఈ జ్యువెలరీ సెట్ అంతా నాకు చాలా తక్కువకి పడింది. అది నేను బయట అంటే ఇదంతా ఒక వ్లాగ్ వస్తుంది యాక్చువల్లీ, అంతా దీంట్లోనే రివీల్ చేస్తున్నట్టున్నాను. ఎంత అయింది ఏంటి అని అప్పుడే చూడండి. ఇందాక నా ఫింగర్కి ఒకటి అయింది కదా, అది ఏమైందంటే దాని లోపల ఉండేది ఒకటి ఎమరల్డ్ ఊడొచ్చుంటే నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఈ ఫెవిక్విక్ ఉంటుంది కదా, దాన్ని తీసి చేతితో పెడదాం అనుకున్నా. అది ఏకంగా నా చేతికి అతుక్కుపోయిందనమాట. సో దానికి కూడా ఒక టిప్ ఏంటంటే, అట్లా అతుక్కున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా కొంచెం హాట్ వాటర్లో పెట్టి ఒక 5 minutes హ్యాండ్ అలాగే వదిలేస్తే తర్వాత తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. త్వరగా లాగేయకండి, స్కిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అమ్మవారికి మనం ఎంత జ్యువెలరీ వేసినా మట్టి గాజులు వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది, వేయాలి అని కూడా అంటారు కదా. సో అట్లా కొంచెం గోల్డ్ జ్యువెలరీతో కొంచెం మనం బయట నుంచి తెచ్చుకున్న వాటితో ప్రస్తుతానికైతే పేరప్ చేసేసాము. అంటే మమ్మీకి అలవాటు అనమాట ఇట్లా చేయడము, ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉన్నట్టున్నారు కాబట్టి. మీ ఇంట్లో ఎలా చేశారో లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా ఇఫ్ ఇన్ కేస్ ఓపిక ఉన్న వాళ్ళు నాకు ఇన్స్టాలో పెడితే నేను చూసుకొని సంతోషపడతాను. అండ్ రిప్లై కూడా మ్యాక్సిమం నేను అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ 2 అమ్మవార్లను పెట్టామన్నమాట మనము. సో 2 అమ్మవార్లు లాస్ట్ ఇయర్ పెట్టిండేది ఒకటనమాట చిన్నది, అండ్ ఇయర్ ఇంకొంచెం పెద్దది పెట్టాము. ఈసారి జడ కూడా నేను మర్చిపోకుండా తీసుకొచ్చాను. యాక్చువల్లీ నగలు వేయడానికంటే ముందే జడ పెట్టుండాల్సింది, కానీ నేను మమ్మీ హడావిడిలో మర్చిపోయాము. కానీ తర్వాత అయినా గుర్తొచ్చిందనమాట. అలంకరణ తర్వాత చాలా అందంగా కనిపిస్తున్నారు, దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది, కానీ తర్వాత అనిపిస్తుంది దిష్టి అంతా దేవుళ్ళకి తగలదేమో అని చెప్పేసి. I'm thinking you were made for me. Isn't it my birthday yet? Cause I gotta say, you're looking like a gift for me. Wrapped up nice and neat, baby. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my groove now, don't be shy. Cause I got this list of my favorite things. You could be the part where it all begins. You could be the first and the second and the third and the rest of it. You could be one of the things I love. Sunday morning breakfast. బియ్యం పిండితో ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసింది మా మమ్మీ. వాయిస్ ఓవర్ కాకుండా నార్మల్గా అంటుందన్నమాట, నాకు ముగ్గులు రావు, మళ్ళీ ఇట్లా వేస్తాను ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి. ఏదో ఒకటి మనకు వచ్చిండేది. యాక్చువల్లీ మా మమ్మీ చిన్నప్పుడు చాలా మంచిగా వేసేదంట ముగ్గులు. తర్వాత ప్రాక్టీస్ పోయి ఉంటుంది కదా, మర్చిపోయినాను అనింది. నాకు వచ్చినట్టు వేస్తాను, పసుపు కుంకుమ కొంచెం వేస్తే అదే మంచిగా కనిపిస్తుంది అని. సో ఫస్ట్ పసుపు పూసి ఇంకా నార్మలే మనము కొంచెం ముగ్గు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటి ప్రిపరేషన్స్ ఇద్దరం కలిసి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఇంటి లక్ష్మీదేవి ఎలా ఉందో కూడా చెప్పండి, ఎందుకంటే నిజంగా అండి చాలా టైం పట్టింది. మేము స్టార్ట్ చేసేదేమో 7కి అట్లా స్టార్ట్ చేసేసామన్నమాట మొత్తం. అండ్ అది రావడానికి
అంటే మనం అనుకున్నట్టు రావడానికి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 11:45 అయింది నిద్రపోయేసరికి. అండ్ తర్వాత మమ్మీ ఎంతకు లేచింది ఏంటి అని నేను తర్వాత చెప్తాను మీకు 9 రకాల ప్రసాదాలు చేయడానికి. అండ్ ఇది నేను థర్మాకోల్తో చేసిన జుగాడ్ అనమాట, మీరు చూసారు కదా ఆల్రెడీ. సో ఇట్లా బ్యాక్ డ్రాప్ లాగా పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది, రెడ్ కలర్ది బాగుంటుంది కదా. ఒక షాల్ ఉండిందనమాట, అది శ్రీశైలంలో దేవుడిది అంటారు కదా, సో అది డాడీకి మామ వాళ్ళు ఇచ్చినట్టున్నారు ఇది. సో అది పెట్టాము, చాలా మంచిగా కనిపిస్తుంది అని. వెనకాల శివుడు వచ్చింటుంది ఆ షాల్ మీదే, సో చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ నేను మెడలో వేసుకోండే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మెడలో కాదు జస్ట్ ఊరికే అట్లా వేసుకున్నాను. అవి అప్పటికప్పుడు తెప్పించాను, కానీ అవి ఏమంత పని చేయలేదు. మనకు న్యాచురల్ ఫ్లవర్స్ పెడితే వచ్చే లుక్ దాంతో ఏం పెద్ద రాలేదన్నమాట. కానీ ఇంకెలాగో తెప్పించాను కదా అని చెప్పేసి పెట్టేశాను. చూసారు కదా మా మమ్మీ అట్లా 2 అమ్మవార్లని అట్లా పక్కన పక్కన పెట్టింది, లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది. అండ్ ఆ పూలు డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి చెప్పినట్టున్నాను అరౌండ్ 11:45 అట్లా అయింది. అందుకే ముందు రోజు చేసుకోవడమే బెస్ట్ అనిపించింది అనమాట ఇదంతా. Groove now, don't be shy. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a cherry on top. Get on my list of the things I love, love, love. You could be the one I trust. All the second chances say I'm nothing for right. I like it all with the cherry on top. Be one of the things I love. The things I love, the things I love, 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 love. The things I love, the things I love. Be one of the things I love. The things I love, the things I love, the things I love, 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 love. The things I love, the things I love. Be one of the things I love. I'm thinking you were made for me. Isn't it my birthday yet? 'Cause I gotta say, you're looking like a gift for me. మేము ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా అరటి పిలకలు తీసుకొని అజిత్ వాళ్ళు ముందే వచ్చున్నారు, కాకపోతే అప్పుడు హెల్ప్ చేస్తున్నారు అనమాట మాకు. అంటే బయట ఏదో పనులు చూసుకొని వచ్చినట్టున్నారు. అండ్ బిందెలు 2 ఒకటే రకంవి లేవు. నేను లాస్ట్ మూమెంట్లో ఏం చేశానంటే అవి స్టాండ్ వస్తుందన్నమాట మనకి ఇవి పెట్టడానికి. సో ఆ స్టాండ్ అమెజాన్లో మా మమ్మీ ముందే నాకు గుర్తు చేయడం మర్చిపోయింది, నేను ఇంకా పెట్టడం మర్చిపోయాను అనమాట. అవి పెట్టినుంటే ఈజీ అయ్యేది. ఇంకా బియ్యం పోసి సైడ్కి పెట్టాము. యాక్చువల్లీ ముందు రోజే కాబట్టి చాలా ఎక్కువ రష్ ఉంది. సో ఆ రష్లో మా నిరంజన్ ఇవి బయట బైక్లో తీసుకొచ్చే దాంట్లో కొంచెం బ్రేక్ అయిపోయాయి అనమాట. అంటే పర్లేదు మేనేజ్ చేసాము టై చేసి, కాకపోతే ఇంకొంచెం ఫ్రెష్గా ఉండింటే ఆ లుక్ అనేది బాగుండేది. కానీ సమ్హౌ మనం మేనేజ్ చేసాము, చాలా మంచిగా జరిగింది. అండ్ డెకరేషన్ పార్ట్ అంతా అన్నిటికంటే లేట్ అయిండేది మాకు ఎక్కడంటే పూలు రావడానికి చాలా లేట్ అయిపోయింది అనమాట మాకు. ఫెస్టివల్ సీజన్ కదా, మనకి ఇంటికే తెచ్చిస్తారు వాళ్ళు, మనకు కావాల్సినవి ఏవేవి ఉన్నాయి ఏంటి అని చెప్తే. సో అవన్నీ రావడానికి ఆల్మోస్ట్ 11 అయినట్టుంది. అక్కడ భలే లేట్ అయిపోయింది. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అంత చేసిన తర్వాత. You could be the part where it all begins. You could be the first and the second and the third and the rest of it. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a cherry on top. Get on my list of the things I love, love, love. You could be the one I trust. All the second chances say I'm nothing for right. I like it all with the cherry on top. Be one of the things I love. The things I love, the things I love, the things I love, 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 love. The things I love, the things I love. Be one of the things. మీలో ఎంతమందికి ఆ దీపం గుర్తుందో లేదో నాకు తెలీదు, కామాక్షి దీపం. మా మమ్మీ లలిత జ్యువెలరీకి వెళ్ళిన ప్రతిసారి అది దీపం తీస్తుంది మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది, తీస్తుంది మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది. తీసుకోవాలా వద్దా అని. మేబీ ఈ పూజ కుదిరినట్టుంది, ఖచ్చితంగా తీసుకోవాలి అని ఆ కామాక్షి దీపం తీసుకుందనమాట. సో తీసుకొని వచ్చిన వెంటనే ఫస్ట్ అమ్మవారి దగ్గర పూజకు పెట్టి మళ్ళీ దేవుడి రూమ్లో అట్లనే మా మమ్మీ రెగ్యులర్గా వాడేస్తారనమాట సిల్వర్ ఏది తీసుకున్నా కూడా. సో అది ఎలా క్లీన్ చేస్తుంది ఏంటి అని ముందే చెప్పాను కదా, ఒక లిక్విడ్ వస్తుంది అనమాట మనకు. సో ఆ లిక్విడ్ పెట్టి క్లీన్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. నేను దాని లింక్ ఏదైనా దొరికితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో నేను చెప్పాను కదా పూలు తీసుకురావడానికి లేట్ అయింది అని. ఇంకా ఇంట్లో ఉండే పూలు ఉంటాయి కదా, మా మమ్మీ కొన్ని ఎక్స్ట్రా తెప్పించి పెట్టింటుంది అనమాట వెంటనే కావాలంటే. విడి పూలు ఉన్నాయి, కాకపోతే మాలలు కావాలి కదా మాకు వేయడానికి. సో ఆ మాలలకి చాలా లేట్ అయింది. సో అట్లా ఫ్లవర్ డెకరేషన్ మాకు వచ్చింది చేసి కొంచెం నీట్గా కనిపించేలాగా చేసేసామన్నమాట. చేసి అక్కడ దీపం
సెంటర్లో అరేంజ్ చేసాము. చాలా మంచిగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇలా డెకరేషన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ ఎలా జరిగింది అనే దానికోసం మీరు నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయాలి. ఈ పార్ట్ అంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంతమంది లైక్ చేస్తే అంతగా నోటిఫికేషన్స్ పాప్ అయ్యేకి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఐల్ గెట్ మోటివేటెడ్ అండ్ #road to 150. Thank you so much for watching this vlog and today's post notification shout out goes to Raju Garu, Snehita 3639 and Harshita Ji. Thank you so much for subscribing and thank you everyone for supporting me. Do follow me on Instagram for more updates and next video lo Varalakshmi Vratam Pujato nenu mee mundu ostanu. Antavaraku bye guys, stay positive, stay healthy and be kind to everyone. Bye. So say I'm nothing for right. I like it all, but cherry on top. Be one of the things I love. We don't have to move so fast, baby. I will show you how you can catch my vibe. And right away got so much. పూజ అయితే ఎక్సలెంట్ గా జరిగింది. చాలా బాగా జరిగింది. మీరే చెప్పాలా కింద కామెంట్ సెక్షన్ లో ఇట్లా